హై వ్యూవర్స్, వెల్కమ్ టు విటీవీ. మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గల కియా షోరూంలో ఉన్నాము. ఎందుకంటే నిన్న రాత్రి అర్ధరాత్రి నుండి అయితే జిఎస్టీ ఏదైతే తగ్గిందో, మరి ఈ కార్స్ పైన కూడా ఎంత వేరియేషన్ వస్తుంది, బిఫోర్ ఎలా ఉన్నాయి రేట్స్, ఆఫ్టర్ జిఎస్టీ తగ్గిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది అయితే మనం తెలుసుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా కియా షోరూంలోకి. మనం లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుదాము. అక్కడ వాళ్ళతో అడిగి మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, మరి జిఎస్టీ నిజంగానే తగ్గించారా లేదా, ఎంత వేరియేషన్ ఉంది, అంటే బిఫోర్ ఉన్న కార్స్కి అంటే విత్ జిఎస్టీతో ఎలా ఉన్నాయి, వితౌట్ జిఎస్టీ ఎలా ఉంది అనేది కనుక్కుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసాను. ఇప్పుడు మనమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ మనకి కృష్ణతేజ గారు ఉన్నారు. సో వారు కార్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో మేడం, గుడ్ ఈవినింగ్. నా పేరు కృష్ణతేజ. నేను ఇక్కడ టీమ్ లీడర్ సేల్స్గా వర్క్ చేస్తున్నాను. కార్ కియా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అండి, హైదరాబాద్. ఈరోజు మనం జిఎస్టీ బెనిఫిట్స్ న్యూ కార్స్ పైన ఎంతవరకు తగ్గాయి అనేది తెలుసుకుంటున్నాము. సో చూస్తే కనుక సొనెట్ మోడల్ పైన అప్ టు 40,000 నుంచి 1,64,000 దాకా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తే కనుక ఇది 7.3 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ రేంజ్ స్టార్ట్ అవుతుంది. కరెంట్ ఎక్స్ షోరూమ్ చూస్తే కనుక ఇందులో మనకు మేజర్గా అయితే కనుక మనకు మార్కెట్లో ఇది ఎస్యూవి మోడల్ డిజైన్తో ఇంట్రడ్యూస్ చేశారు. అన్నీ మార్కెట్కి అనుగుణంగా ఉండే ఫీచర్స్ అన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. సేఫ్టీ పరంగా కానీ అన్నీ చూస్తే కనుక ఇది మనకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ప్రీవియస్ ప్రైజెస్తో చూసుకుంటే ఇప్పుడు అందరికీ అందుబాటు ప్రైజెస్లో వస్తుంది. 7.3 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ ఎంత అండి, అంటే బిఫోర్ ఇప్పుడు 7 lakhs అంటే నిన్నటి వరకు ఏ ప్రైస్ ఉంది, ఈ రోజు నుండి ఇది మీరు చెప్పిన 7 ఉందా కనుక మేడం మనకు 7,99,000 ప్రీవియస్ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి 7,30,000కి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఓవరాల్గా చూస్తే కనుక బేస్ వేరియంట్లో మనకు ఒక 70,000 దాకా ప్రైస్ అనేది తగ్గడం జరిగింది. దీనితో పాటుగా మనకు డీలర్షిప్ నుంచి ఫెస్టివల్ ఆఫర్స్ కింద మనం ఎక్స్చేంజ్ బోనస్ అండ్ కార్పొరేట్ కస్టమర్స్కి కార్పొరేట్ బెనిఫిట్స్ ఫెస్టివల్ ఆఫర్ కింద ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు బేస్ రేంజ్లో 70,000 నుంచి హై ఎండ్ కనుక చూసుకుంటే కనుక మనకు అప్ టు 1,64,000 దాకా బెనిఫిట్స్ అనేది జిఎస్టీ తగ్గడం వల్ల వచ్చింది. ప్లస్ అదనంగా మనం కస్టమర్స్కి కార్పొరేట్ అండ్ ఎక్స్చేంజ్ బోనస్లు డీలర్షిప్ నుంచి బెనిఫిట్స్గా ఇస్తున్నాము. సో ఇప్పుడు మీరు చెప్పింది ఇది బేసిక్ మోడల్ కాకుండా ఇప్పుడు ఈ సోనెట్ అనేది ఏ మోడల్, ఏ వేరియంట్లో ఉంది, ఇప్పుడు బేసిక్ మోడల్ వేరియంట్ ఎలా ఉంది, మిడ్ వేరియంట్, టాప్ ఎండ్ ఎలా ఉంది, ఒక్కసారి ఆ వేరియేషన్స్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకు ప్రైజెస్ అని? తప్పకుండా అండి. ఇప్పుడు బేస్ వేరియంట్లో అయితే కనుక మనకు 70,000 నుంచి 80,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు అనమాట. అదే మిడ్ వేరియంట్లో అయితే కనుక మాన్యువల్ రేంజెస్లో అయితే కనుక అప్ టు 1 lakh దాకా మీకు బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. టోటల్గా టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే కనుక జిఎస్టీ అండ్ డీలర్షిప్ బెనిఫిట్స్ అన్నీ కలిపి అప్ టు 2 lakhs దాకా మీకు ఓవరాల్గా ప్రైజెస్ తగ్గినాయి అనమాట. ఇంతకుముందు చూసుకుంటే కనుక అదే టాప్ అండ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చేసి 18,68,000 ఉండేది. ఇప్పుడు 16 lakhs చేంజ్కి మనకు ప్రైజెస్ అనేది రెడ్యూస్ కావడం జరిగింది. సో ఇప్పుడు అందరూ కూడా తమకు నచ్చిన ఫేవరెట్ కార్స్ ఏవైతే ఉన్నాయో కియా కార్స్ని మనకు అందుబాటు ధరల్లో కొనుక్కోవడానికి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇవి జనరల్గా అండి, ఇప్పుడు మైలేజెస్ కానీ అంటే ఎన్ని లీటర్స్ కానీ అవన్నీ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వేరియేషన్స్ అంటే ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే మేడం మనకి ఇప్పుడు ఓన్లీ ప్రైజెస్ ఏదైతే ఉందో ప్రైజెస్లో మాత్రమే మనకు ఈ వేరియేషన్స్ మాత్రం రావడం జరిగింది. మనకు ఫ్యూచర్స్ కానీ లేదంటే కనుక ఇంజన్ ఆప్షన్స్, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందుగా ఉన్న విధంగానే యథావిధిగా ఉన్నాయి. మైలేజెస్ చూసుకుంటే కనుక మనకు యాజ్ పర్ ఏఆర్ఏఐ ప్రకారం అయితే కనుక మనకు అప్ టు 20 km/L ఇస్తున్నాయి ఈ మోడల్స్ అనేవి. ఓకే, సిటీలోనా అండి, అవుట్ ఆఫ్? డిపెండ్స్ అపాన్ డ్రైవ్ కండిషన్స్ బట్టి ఉంటుంది. మనకు వచ్చేసి సిటీ రేంజ్లో కూడా మనకు 16 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేలో అయితే కనుక 20 km/L ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఈ సోనెట్లో అయితే దాదాపుగా 70,000 రెడ్యూస్ అవుతుంది. సో మరి ఇంకా సెల్టోస్, సిరాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, క్యారెన్స్, క్యాల్విన్స్, వాటి గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎంత వేరియేషన్ వస్తుంది ఏంటి అనేది? తప్పకుండా మేడం. మీకు ఇప్పుడు సెల్టోస్ మోడల్లో పైన కూడా ఎంతవరకు తగ్గిందనేది మీరు చూడవచ్చు. ఇప్పుడు సెల్టోస్ రేంజ్ వచ్చేసరికి ప్రీవియస్లో అయితే కనుక మనకు 11 lakh
18,000 నుంచి ఎక్స్ షోరూమ్ రేంజ్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు వచ్చేసరికి 10,79,000 నుంచి ఎక్స్ షోరూమ్ రేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు బేసిక్ వేరియంట్లో వచ్చేసరికి అప్ టు 40,000 నుంచి టాప్ ఎండ్ కనుక చూస్తే కనుక ఇంతకుముందు 19,99,000 ఎక్స్ షోరూమ్ రేంజ్ ఉండేది టాప్ ఎండ్లో. ఇప్పుడు మనకు 19,28,000 వరకు రేంజ్ వచ్చింది. అంటే మనకు 40,000 నుంచి అప్ టు 1,43,000 వరకు సెల్టోస్ అనేది రెడ్యూస్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు అబోవ్ 4 మీటర్స్ ఉన్న స్లాబ్స్ కూడా తగ్గడం వల్ల మనకు ప్రైజెస్ అనేవి చాలా వరకు తగ్గినాయి. ఇంతకుముందు సెల్టోస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ రేంజ్ అనేది అప్ టు 1.5 lakhs దాకా డైరెక్ట్గా వేరియేషన్ అనేది కనబడుతుంది. ఇందులో ఫెస్టివల్ బెనిఫిట్స్ అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో చూశారు కదా, ఆల్మోస్ట్ మనకి 1,60,000 వరకు ఇక్కడ మనకు డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వీటిలలో మళ్ళీ ఫెస్టివ్ సీజన్, ఇప్పుడు మనకు దసరా కూడా వచ్చేసింది. దసరాలో కూడా ఇంకొన్ని బెనిఫిట్స్ యాడ్ అయినట్లయితే దాదాపుగా మనకు ఒక 2 lakhs పర్ కార్ మీద 2 lakhs మనకు రెడ్యూస్ అవుతుంది. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ 2 lakhs అంటే చిన్న విషయం ఏం కాదు. అన్ని కార్ల పైనతో పోల్చుకున్నట్లయితే, అంటే గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఈ 1.6 lakhs నుండి మనకు పెద్ద కార్లు కానీ చిన్న కార్లు కానీ దాదాపు 70,000 నుండి స్టార్ట్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. సో చాలా బాగుంది. మరి ఇదే కంటిన్యూ అవుతే మాత్రం సామాన్యులందరికీ కూడా, ఇది మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా ఈ రేట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వారి కళ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జిఎస్టీ తగ్గడము వల్ల మీ కార్ సేలింగ్స్ పెరుగుతుంది అనుకుంటున్నారా? లేదు అని అంటే ఇంకా అంటే జనరల్గా అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు కార్లు అనేది అందరూ కొనడానికి అందుబాటు ప్రైజెస్ అయితే వచ్చినాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ జిఎస్టీ సంస్కరణ వల్ల ఇప్పుడు ఈ కార్ల ధరలు అనేటివి అందుబాటు ధరలోకి వచ్చినాయి. అంటే ఈ ప్రీవియస్తో కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు ఇంతకుముందు అబౌవ్ 10 lakhs అట్లా ఉన్నవి కొనడానికి కొద్దివరకు ఆసక్తి చూపకపోయేవారు. ఇప్పుడు ఉన్న ప్రైజెస్ రేంజ్తో చూసుకుంటే స్టార్ట్ రేంజెస్ అనేవి తగ్గడం వల్ల అరౌండ్ ఇప్పుడు ఎస్యూవీ మోడళ్ళు 7 lakhs అట్లా రావడం వల్ల మనకు 7 to 8 lakhs రేంజ్లో ఉండడం వల్ల ఎక్కువ మంది కొనడానికి అవకాశం ఉంటుంది. అందులో ఇప్పుడు ఫెస్టివల్ టైంలో ఈ ప్రైజెస్ అనేది మనకు కస్టమర్స్కి చాలా అడ్వాంటేజ్గా కనబడుతుంది. జిఎస్టీ ధరలతో పాటుగా మనకు డీలర్షిప్స్ నుంచి కూడా ఫెస్టివ్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల అందరూ కొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీనివల్ల కార్ల సేల్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా, దీనివల్ల అయితే మనకు జిఎస్టీ తగ్గడం వల్ల కార్ సేలింగ్స్ కూడా పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. సో చూస్తున్నారు కదా, మరి మీరు కూడా తొందరలో కార్ కొనుక్కోవాలి అనుకుంటే మీకు ఇంత వేరియేషన్స్తోని మంచి మీరు అనుకున్న బెనిఫిట్లో కార్ దొరుకుతుంది కాబట్టి, మీరు అనుకున్న ప్యాకేజ్లో బడ్జెట్లో వస్తుంది కాబట్టి, సో తప్పకుండా అందరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. కెమెరామెన్ అజయ్తో మాధవి.